నమస్తే. వెల్కమ్ టు తెలుగు 360. బెట్టింగ్ యాప్ ప్రమోట్ చేసిన వాళ్ళకు ఇప్పుడు కేసులో ఇరుక్కుంటా ఉన్నారు. అసలు వాళ్ళు ఎందుకు ప్రమోట్ చేయాల్సొస్తా ఉంది? అసలు చట్టం ఏం చెప్తా ఉందో తెలుసుకుందాం. మనతోని హైకోర్టు అడ్వకేట్ గారు రాజేష్ గారైతే ఉన్నారు. సార్ నమస్తే సార్. నమస్తే. బాగున్నామండి. బాగున్నాను సార్. బాగున్నారా? బాగున్నాను. సార్ ఇప్పుడు ప్రధానంగా తెలంగాణలో కానీ ఈ తెలుగు రాష్ట్రాల్లో ప్రధానంగా బెట్టింగ్ యాప్ చాలా ఎత్తున వస్తా ఉంది. అసలు ఎలా ఉంది ఈ కేసు అంటే ఏం చెప్తారు? బెట్టింగ్ యాప్ ప్రమోట్ చేసిన వాళ్ళపైన? ఇప్పుడు యాక్చువల్‌గా మనకి బెట్టింగ్ యాప్స్ అనే విషయం టోటల్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ స్టార్ట్ అయింది. హ్మ్. మనకు రాజీవ్ గాంధీ 1975, 85లో సిస్టమ్స్ ఇంట్రొడ్యూస్ చేసినప్పుడు ఇండియాలో హ్మ్. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ యాక్ట్ అని 2000లోనే తీసుకురావడం జరిగింది. ఆ 2000 దాంట్లోనే సెక్షన్ 66D అనేది యాడ్ చేసినాం. హ్మ్. సెక్షన్ 66D యాడ్ ఏందంటే ఇప్పుడు సపోజ్ నాప్టల్ అనే కంపెనీ ఉంది. అంటే ఆ కంపెనీ ఉద్దేశ్యం అని కాదు. అట్లాంటి ఎగ్జాంపుల్స్ ఈ ప్రొడక్ట్ కొను, ఆ ప్రొడక్ట్ కొను. అప్పుడు యాపిల్ ఫోన్ బదులు ఏదో గ్యాపిల్ ఫోన్, ఇప్పుడు జెండు బామ్ బదులు జెన్ను బామ్ అనే డిఫరెంట్ బ్రాండ్స్ వల్ల కన్స్యూమర్స్ అనేది లాస్ అయిపోతున్నారు. హ్మ్. దానివల్ల ఐటీ యాక్ట్ 2000లో సెక్షన్ 66 వల్ల ఏ విధంగా ఇట్లాంటి తప్పుడు చేస్తే ఇవన్నీ ఐపీసీలో కవర్ లేవు. ఐపీసీ ఎప్పుడు 200 ఇయర్స్ బ్యాక్ చేసింది యాక్చువల్‌గా. హ్మ్. సో ఇప్పుడు ఏందంటే ఇన్ఫర్మేషన్ టెక్నాలజీలో క్రైమ్ ఎక్కువైతున్నందుకు సెక్షన్ 66 ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ యాక్ట్ 2000 తీసుకొచ్చిండు. దాంట్లోనే పనిష్మెంట్ కూడా యాడ్ చేయడం జరిగింది. అదేంటే చాలా చిన్న పనిష్మెంట్ 3 ఇయర్స్ పనిష్మెంట్. కానీ ఇప్పుడు ఏందంటే ఇన్‌ఫ్లుయెన్సర్స్ కానీ, ఈ హర్ష సాయి గాని, హ్మ్. వైజాగ్ లోకల్ నాని వీళ్ళందరూ కూడా దాదాపు ఇప్పుడు మామూలుగా ఇప్పుడు సపోజ్ ఒక టెర్రరిస్ట్ ఉన్నాడు. పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్‌లో ఒక టెర్రరిజం యాక్టివిటీ ఉంటే అక్కడి నుంచి మన ఇండియన్ పీనల్ కోడ్ మనం అక్కడ వర్క్ చేయకపోవచ్చు. అంటిల్ అన్లెస్ కసబ్ విల్ కమ్ టు ద బాంబే వి హాడ్ హ్యాంగ్డ్ హిమ్ యాక్చువల్‌గా. హ్మ్. అంటే చిక్కుతేనే మనము శిక్ష చేయగలుగుతాం. ఇక్కడ ఈ బెట్టింగ్ యాప్స్ కూడా అంతే. హ్మ్. అంటే ఎక్కడి నుంచో టోటల్ ఎకానమీని అంటే దాని వృద్ధి దాన్ని మొత్తం మానిటరైజ్ చేయడం బదులు ఇక్కడ ఇండియాలో లోకల్స్ అమాయకులైన జీవితాలు బలైపోతున్నాయి యాక్చువల్‌గా. ఇక్కడ హ్మ్. ఏందంటే మామూలుగా సజ్జనార్ గారు నిజంగా రాదర్ దెన్ ఐఏఎస్, ఐపీఎస్ కైనా హీ హ్యాడ్ రెస్పాండెడ్ యాస్ ఏ సిటిజన్ ఆఫ్ ఇండియా. అవును. నిజంగా దాదాపు ఇండియాలో గాని, మన తెలుగు రాష్ట్రాల్లో దాదాపు లక్షలాది మంది సజ్జనాలు ఉన్నారు. నిజంగా ఇట్లాంటి వాళ్ళు బయటకు వస్తే నిజంగా నాట్ ఓన్లీ బెట్టింగ్ యాప్స్ కాదు కదా, అమ్మాయిల మీద అఘాయిత్యాలు జరగవు. ఏ పోక్సో కేసు ఉండదు. దాదాపు క్రైమ్ రేట్ చాలా తగ్గిపోతుంది. కానీ ఇక్కడ విషయం గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కూడా అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే రీసెంట్ గా మనకు బిఎన్ఎస్ అనే యాక్ట్ కొత్తగా సృష్టించాం. హ్మ్. 318 సెక్షన్ 4 సబ్ సెక్షన్ 4 లో కూడా ఈ బెట్టింగ్ యాప్స్ అనేది చీటింగ్ కిందకి వస్తుంది. దానికి కేవలం 3 సంవత్సరాల పనిష్మెంట్ అని చెప్తున్నాం. హ్మ్. కానీ మనకు అర్నేష్ కుమార్ వర్సెస్ స్టేట్ ఆఫ్ బిహార్ సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఉంది. దాంట్లో ప్రతి ఒక్కరిని అబోవ్ 7 ఇయర్స్ ఉన్న వాళ్ళు మాత్రమే అరెస్ట్ చేయాలి. బిలో 7 వాళ్ళు అరెస్ట్ చేయొద్దు. కానీ చాలా మంది అడ్వకేట్లకు కానీ సిటిజన్స్ కానీ తెలియని విషయం ఏంటంటే బిలో 7 ఇయర్స్ అయినా అది సమాజాన్ని ప్రభావితం చేస్తుంటే మాత్రం 100% అరెస్ట్ చేయొచ్చు. వాళ్ళు డైరెక్ట్ రిమాండ్ తీసుకొచ్చిన అర్నేష్ కుమార్ వర్సెస్ స్టేట్ ఆఫ్ బిహార్. ఆ జడ్జిమెంట్ ఉద్దేశించి మాత్రమే వైజాగ్ ని రిమాండ్ లకు తీసుకున్నది. ఇప్పుడు హర్ష సాయిని కూడా వి డోంట్ నో వాట్ విల్ హ్యాపెన్. మేబీ హీ మైట్ గో ఇన్ టు ద రిమాండ్. కానీ దీనివల్ల ఇప్పుడు సజ్జనార్ గారు అన్నారు వీళ్ళందరూ దేశభక్తులేం కాదు. యాక్చువల్లీ వీళ్ళందరూ దేశ ద్రోహులని అనలే, నేను అంటున్న దేశ ద్రోహులు వీళ్ళందరూ యాక్చువల్లీ. ఎందుకంటే వీళ్ళు మనకు స్వతంత్ర సమరయోధులు కారు, హ్మ్. దేశ భక్తులు కారు, వీళ్ళు దేశ భక్షకులు అని చెప్పొచ్చు. యాక్చువల్ గా వీళ్ళందరినీ కూడా ఇది మామూలుగా ఇప్పుడు మనకు మామూలుగా ఎన్డీపీఎస్ లో ఒక డ్రగ్స్ కేసు నువ్వేమైనా డ్రగ్స్ సరఫరా చేస్తే దాదాపు చట్టాలు ఏమని చెప్తున్నాయి, నీ యొక్క ఆస్తిని కూడా జప్తు చేయరా అని చెప్తున్నాయి. హ్మ్. అంటిల్ అన్లెస్ ఈ బెట్టింగ్ యాప్స్ లలో నాట్ ఓన్లీ బెట్టింగ్ యాప్స్, సైబర్ క్రైమ్, బెట్టింగ్ యాప్స్, ఆన్లైన్ క్రైమ్ ఏదైనా ఇప్పుడు సైబర్ క్రైమ్ అనేది నాట్ ఓన్లీ ఇండియా ఎంటైర్ వరల్డ్ కి ఒక ఛాలెంజ్ గా మారింది. హ్మ్. మామూలుగా బయట ఎన్ని క్రైమ్స్ ఒక 100 జరుగుతాయి, సైబర్ క్రైమ్ లో 200, 300 జరుగుతున్నాయి. దాన్ని ట్రేస్ చేయడం కూడా ఇండియాలో లేవు అకౌంట్స్. దాదాపు ఇక్కడ సౌత్ ఆఫ్రికా, సూడాన్, యూడాన్ దాంట్లో ఉన్నాయి యాక్చువల్ గా. ఆ అమౌంట్ ఒకసారి ఇండియాకి బయటికి వెళ్తే రావు. అందుకే వీళ్ళ ఆస్తులు కానీ వీళ్ళ బ్లడ్ రిలేషన్స్ ఆస్తులు అన్నిటికి జప్తు చేస్తే తప్ప ఇట్లాంటి దానికి నాంది పలకదు. అంటే ఇక్కడ ప్రధానంగా మనం చూసుకున్న ఇన్‌ఫ్లుయెన్స్ ఎవరైతే ఉంటారో మనీ కోసమే ఎక్కువ మంది ఇలాంటి బెట్టింగ్ యాప్‌లు ప్రమోట్ చేస్తున్నట్టు కూడా వాళ్ళకి కూడా తెలియదు. అంటే ఈ మేము ప్రమోషన్ చేసే వల్ల ఇంతమంది ఇబ్బంది పడతా ఉన్నారు అని తెలవని స్థితిలో కూడా కొంతమంది ఉన్నారన్నట్టు కూడా తెలుస్తా ఉంది. వాళ్ళ తీరు పైన చట్టం ఏ విధంగా చర్యలు తీసుకుంటది? నిజంగా మీకు ఒకటి చెప్పాలి యాక్చువల్‌గా. కష్టపడేటోనికి మనీ ఎప్పుడు ఫ్రీగా రాదండి. ఇదైతే గుర్తుపెట్టుకోండి. హ్మ్. నాట్ ఓన్లీ ఇన్‌ఫ్లుయెన్సర్స్, ఎవరైనా కామన్ సిటిజన్స్ కానీ మీ తాత సంపాదిస్తే తప్ప మీకు సిల్వర్ స్పూన్ అయితే తప్ప ఎవ్వరికైనా లక్షల కోట్లు ఫ్రీగా రావు. మనకు లలిత జ్యువెలర్స్ గుండు సార్ చెప్తారు యాక్చువల్‌గా. హ్మ్. డబ్బులు ఊరికే రావు. అది నిజం యాక్చువల్‌గా. చాలా మంది కామెడీ తీసుకున్నారు కానీ నిజంగా కష్టపడితే తప్ప మనకు రావు. ఈ బెట్టింగ్ యాప్స్ ఇన్‌ఫ్లుయెన్సర్స్ కానీ వందల కోట్లు, 500 కోట్ల వ్యాపారాలు ఎక్కడి నుంచి అండి?
దాదాపు సున్నా. ఇప్పుడు కోటికి కొందరు ఇన్ఫ్లుయెన్సర్స్ ఉన్నారు, కోటికి ఎన్ని సున్నాలనే కూడా తెలియదు యాక్చువల్ గా. అవును. మాకు వస్తుంటాయి కొన్ని లిటిగేషన్ ఆన్సర్ లో పేపర్లు పడేసి 100 కోట్లు, అరే కోటికి ఎన్ని సున్నాలంటే తెలియదు. ఉమ్, కానీ నేను ఏమంటున్నా అంటే డబ్బులు ఏదంటే లీగల్ గా మీరు సంపాదించుకోండి, ఇల్లీగల్ గా వస్తే 100% అవి ఇల్లీగల్ గానే పోతాయి. ఉమ్, ఏదైనా ఉంది అంటే సెటిల్మెంట్ కాంప్రమైజ్ చేసుకొని బెట్టింగ్ యాప్స్ రమ్ ఇవన్నీ కూడా ఆల్రెడీ మనకు ఇండియా ఇదేంటి బిట్ కాయిన్ ని బ్యాన్ చేసింది. ఉమ్, ఇవన్నీ కూడా మళ్ళీ బిట్ కాయిన్ కి వెళ్ళిపోతాయి. ఉమ్, జపాన్ బిట్ కాయిన్ టోటల్ ఎంటైర్ మనం ఆల్రెడీ చూసినాం. ఎప్పుడైతే బిట్ కాయిన్ ఎకానమీ ఇండియా రూపీని డామినేట్ చేస్తుంటే మననే ట్రంప్ అనౌన్స్ చేసిండు, డాలర్ డామినేట్ అయితే ఇండియా కరెన్సీ మొత్తం ఇది కింద పడిపోయి ఎకానమీ మొత్తం లాస్ అయిపోతుంది. సో ఇట్లాంటి ఇట్లాంటి యాక్టివిటీస్ వల్లనే ఇల్లీగల్ ఎకానమీ కరప్షన్ అనేది జరిగి టోటల్ ఎకానమీకే స్పాయిల్ అయ్యే సిచ్యువేషన్ వస్తుంది. కాబట్టి నాట్ ఓన్లీ సజ్జనారు, ఇక్కడ అందరూ ఐపీఎస్ అని కాకుండా ఐఏఎస్ లో అందరూ సిటిజన్స్ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ద పొజిషన్ అందరు సిటిజన్స్ స్పందించితే డెఫినెట్ గా ఇట్లాంటి ఇన్ఫ్లుయెన్సర్స్ బ్యాన్ చేయాల్సిన బాధ్యత యూట్యూబర్స్ ది, వ్యూవర్స్ ది, సోషల్ మీడియా ప్రమోషన్స్ ది, ప్లస్ మీడియాది కూడా. అవును. ఇంకోటి ఇప్పుడే తెలుస్తున్న ఏంటంటే అందరూ కూడా వేదిక ఏదైతే ఆన్లైన్ ప్లాట్ఫామ్ లో స్వారీ చెప్తా ఉన్నాము, స్వారీ చెప్తా అంటే చేసిందంతా చేసి ఇప్పుడు స్వారీ చెప్తూ ఉన్న పరిణామాలు వస్తా ఉన్నాయి. వీళ్ళని ఎలా చూస్తారు ఈ స్వారీ చెప్పే వాళ్ళని? నువ్వు సారీ చెప్పు, జడ్జి కాలు పట్టుకో, డెఫినెట్ గా చట్టానికి ఎవరు చుట్టాలు కాదండి, అందరు ఈక్వల్ గా ద పనిష్మెంట్ తీసుకుంటారు. ఇప్పుడు కసాబ్ ఉన్నాడు, సారీ చెప్తే ఇండియా వదులుతుందా? ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా వదులుతుందా? మెర్సీ పిటిషన్ కింద నిర్భయ రేప్ విక్టిమ్స్ నిర్భయ అక్యూజ్ ఉన్నారు, వదిలిందా? మెర్సీ పిటిషన్ అప్లై చేసుకుంటారు గవర్నర్ అండ్ ప్రెసిడెంట్ దగ్గర. బెట్టింగ్ యాప్స్ వల్ల ఎంతమంది చచ్చిపోయిండో లెక్క తీయండి, వాళ్ళందరికి వెళ్ళి సార్ చెప్పండి. సజ్జనారికి మీడియాకి కాదు సార్ చెప్పాల్సింది, ఎవరైతే చనిపోయిండో వాళ్ళ అమ్మకు, అయ్యకు, భార్యకు, పిల్లలకి సార్ చెప్పండి. వాళ్ళకు మీ అమౌంట్ నుంచి మీరు ట్రాన్స్ఫర్ చేయండి. ఈ సారీలు పనికిరావని డెఫినెట్ గా చట్టంలో సారీ అనే వర్డ్ లేదండి. దేనికి క్షమాపణ అనే వర్డ్ చట్టంలో లేదు. మీరు ఎక్కడి నుంచి ఆ చట్టాన్ని కొత్త క్రియేట్ చేస్తారో అది మీ ఇష్టం. ఎవరు హర్షద్ సాయి కావచ్చు, ఎవరైతే సన్నీ యాదవ్ అతను కావచ్చు, వీళ్ళకి ఎటువంటి శిక్ష పడే ఛాన్సెస్? డెఫినెట్ గా అండి. యాక్చువల్ గా యాక్ట్ ప్రకారం శిక్షలు తక్కువనే, 3 years. కానీ నేనేమంటున్నా మనీ లాండరింగ్ కింద వీళ్ళని ఈడీ, సిబిఐ, సివిసి, సెంట్రల్ విజిలెన్స్ కమిషన్ వీళ్ళు ఎంక్వైరీ చేస్తే తప్ప ఇట్లాంటి బెట్టింగ్ యాప్ ప్రమోటర్స్ కానీ ఇన్ఫ్లుయెన్సర్స్ కానీ ముందుకు రాదు. ఇంకోటి ప్రధానంగా వాళ్ళు కూడా ఇప్పటికి కూడా ఇంటర్వ్యూస్ ఇచ్చుకుంటా మేము తప్పు చేయలేదు, మేము ఇలా చేసాము, అలా చేసాము అని కూడా వాళ్ళు వ్యక్తపరుస్తా ఉన్నారు. అంటే ఇప్పటికి కూడా ఇంత తప్పు జరిగిందని చెప్పినప్పుడు కూడా వాళ్ళు తప్పు చేయలేదని కప్పుపుచ్చుకునేటోళ్ళకి ఏం తప్పు చెప్తారు? చేయలేదు అనేది ఎవిడెన్స్ ఉంటుందండి, ట్రయల్ ఉంటుంది, చీఫ్ ఎగ్జామినేషన్ ఉంటుంది, క్రాస్ ఎగ్జామినేషన్ ఉంటుంది, రీ ఎగ్జామినేషన్ ఉంటుంది. కోర్టులు ఎట్లా ప్రూవ్ చేసుకుంటారండి? వీళ్ళంతా నీకు నాకు మీడియాకి చెప్పేస్తే తప్పని ప్రూవ్ చేస్తారా? ఇప్పుడు మామూలుగా అదేంటిది ప్రణయ్ హత్య దాంట్లో కూడా మారుతిరావు నేనేం తప్పు చేయలేదు, నాకు శుద్ధపూస అన్నాడు, పోయి ఊరేసుకున్నాడు. ఇప్పుడు ఎప్పుడైనా మన చట్టం ఏం చెప్తుంది అంటే ట్రయల్ 100% ఎవరు తప్ప, ఎవరు శుద్ధపూస, ఎవరు పూస అనేది 100% తేలుతుంది. చట్టం తన పని తాను చేస్తుంది. డెఫినెట్ గా హీ విల్ ద పనిష్డ్ యాజ్ పర్ లా. ఫైనల్ గా ఎలాంటి బెట్టింగ్ ప్రమోట్ చేసే వాళ్ళకి కానీ లేకుంటే బెట్టింగ్ పెట్టే వాళ్ళకి కానీ మీరు ఒక చట్టం పరిధిలో ఉన్నారు కాబట్టి ఎటువంటి వాళ్ళకి సూచన ఇవ్వగలుగుతారు? నేనేమన్నంటే వీళ్ళు నిజంగా బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేసే బదులు అరే బై సోలార్ ఇండస్ట్రీని ప్రమోట్ చేయండి. మీరు ఇంటి పైన దాదాపు ఒక సోలార్ ప్యానెల్ పెట్టుకోండి, మీ ఇంట్లో కరెంట్ మీరే ఉపయోగించుకోండి, గ్రీనరీని పెంచండి. అదేంటిది ఇప్పుడు వర్షాకాలం రాకపోతే ఎండాకాలం వస్తుంది, హైదరాబాద్ మొత్తం, బెంగళూరు అంతా ఎండిపోయింది, హైదరాబాద్ ఎండిపోయింది, ఇంకుడు గుంతలు తోండి, 7 feet లోపల దూయిందంటే వీళ్ళకి నిజంగా దే విల్ బికమ్ ఏ రియల్ హీరోస్ ఆఫ్ ద సొసైటీ. వీళ్ళు చేయడం వల్ల దేశ భక్షులైంది. అంతేగాని సోలార్ ఇండస్ట్రీని ప్రమోట్ చేయండి, వాటర్ని ఇంకుడు గుంతలు తీసుకొని ప్రమోట్ చేయండి, మీరు అదేంటిది మీ టోటల్ మీ వేస్ట్ ని మీరే రీసైకిల్ చేసుకుని ప్రమోషన్ చేస్తే వీళ్ళు నిజంగా వాళ్ళకి హ్యాట్సప్ చేస్తున్నారు సొసైటీ, ఇట్లాంటి వాళ్ళకి కాదు. ఎటువంటి శిక్ష ఏమంటారు ఫైనల్ గా? వీళ్ళకి శిక్ష తక్కువ అండి యాక్చువల్ గా. ఇప్పుడు ఇట్లాంటి వాళ్ళకి మనీ లాండరింగ్, ఈడీ అండ్ సిబిఐ వచ్చి వీళ్ళ ఆస్తులన్నింటిని అటాచ్ చేస్తే తప్ప వీళ్ళకి బుద్ధి రాదు. ఇప్పుడు యాక్చువల్ మనకి ఇంతకు ముందు ఫస్ట్ వరల్డ్ వార్, సెకండ్ వరల్డ్ వార్ అని చూసినాం. బట్ మనకు ఒక కొటేషన్ ఉంది, ఇఫ్ థర్డ్ వరల్డ్ వార్ విల్ కమ్ ఇన్ టు ద వరల్డ్ దేర్ విల్ బి నో ఫోర్త్ వరల్డ్ వార్. అంటే ఏంటంటే మన దగ్గర ఉన్న క్యాపబిలిటీ ఆ విధంగా అయింది. థర్డ్ వరల్డ్ వార్ వస్తే ఇంకేం ఉండదు, ఫోర్త్ వరల్డ్ కోట్ల మనిషే ఉన్నాడు, ఇంకా ఫోర్త్ వరల్డ్ ఎక్కడ వస్తుంది? సో ఇక్కడ ఇంకొకటి ఏంటంటే మన సొసైటీని దెబ్బతీసేది టెర్రరిజం. ఇప్పుడు మామూలుగా పాకిస్తాన్ లో హైజాక్ కూడా జరిగింది. కానీ ఈ టెర్రరిజం, ఈ వార్స్ కి బదులుగా ఇప్పుడు సపోజ్ కరోనా, బయో వార్ అంటారు దాన్ని, సైబర్ వార్, ఇవన్నీ కూడా సైబర్ వార్. ఈ హర్ష సాయి, నాని, వైజాగ్ నాని, ఇంకెవరైనా సపోజ్ నల్గొండ అతను, ఇంకెవరు ఉన్నారు, వాళ్ళందరి వెనకిల కూడా మనీ లాండరింగ్ త్రూ యాంగిల్ ఏదైనా టెర్రరిజం అమౌంట్ దీనికి ట్రాన్స్ఫర్ అయిందా లేదా చెక్ చేయాల్సిన బాధ్యత కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాలది. డెఫినెట్లీ గా వీళ్ళు టెర్రరిజం కానీ ఇంకా ఎక్కువ డేంజర్. ఎందుకంటే టెర్రరిజం అంటే దాదాపు ఒక 10 మంది చనిపోతారు. కానీ ఈ సైబర్ క్రిమినల్స్ వల్ల కానీ, బయోవార్ కన్నా కానీ టోటల్ ప్రపంచం, దేశమే విచ్ఛిన్నం అవుతుంది. సో దాన్ని కోలుకోవడం చాలా కష్టం.
డెఫినెట్ గా వీళ్ళని నిర్భయ వాళ్ళని ఏ విధంగా ఉరి తీసిండ్రో వీళ్ళని కూడా అదే విధంగా అంటే మొత్తం ఎవిడెన్స్ ప్రూవ్ అయితే మాత్రం వీళ్ళని కూడా ఉరిశిక్ష చేయాల్సిందే. అంటే మొత్తానికి కనిపించే టెర్రరిస్ట్ అంటారా? నో కనిపించే టెర్రరిస్ట్ కాదండి, ఇవన్నీ కూడా హిడెన్ టెర్రరిజం అంటారు. హ్మ్. హిడెన్ యాంటీ సోషల్ ఎలిమెంట్స్. ఐఎమ్ నాట్ యూజింగ్ ద వర్డ్ ఆఫ్ టెర్రరిజం. టెర్రరిజం వేరు, యాంటీ సోషల్ ఎలిమెంట్స్ అంటారు వీళ్ళందరినీ. ఓకే. యాంటీ సోషల్, ఇవన్నీ కూడా యాంటీ సోషల్ ఎలిమెంట్స్, యాంటీ సోషల్ ఎకానమీ ఎలిమెంట్స్. వీటన్నింటినీ కూడా ట్రేస్ చేసి ఎవిడెన్స్ తో కోర్టులో ప్రొడ్యూస్ చేసి తప్ప వీళ్ళకు సరైన న్యాయం శిక్ష పడదు. థ్యాంక్ యూ. వెల్కమ్. చూసారు కదా, శివ, బెట్టింగ్ యాప్ ప్రమోట్ చేసే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఇప్పుడు ఈ రోజున సారీ చెప్తా ఉన్నారు. చూస్తా ఉన్నాం పలు వీడియోలలో కూడా సారీ చెప్తా ఉన్నాం. చేసిందంతా చేసిరు, ఘనకార్యం కోర్టులు అయితే కూడా పెట్టుకున్నారు. ఈ రోజు సారీ చెప్తే మీరు చేసిన పాపం ఉట్టేనవు, ఖచ్చితంగా వాళ్ళకి చట్టం అయితే చర్యలు తీసుకోవాలి. వాళ్ళకి ఈ చట్టంలో కూడా తక్కువ శిక్ష ఉంది కానీ అంతకంటే ఎక్కువ శిక్ష అనుభవించే విధంగా చేయాలన్నట్టు కూడా మనకి హైకోర్టు అడ్వకేట్ గారు అయితే రాజేష్ గారు తెలుపుతున్న సిచ్యువేషన్ అయితే కనబడతా ఉంది.